మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కొర్రి మండలం కంచర్లగూడెం తండాలో ఉన్నాము. ఇద్దరు మేజర్లే, పైగా 2-3 ఇయర్స్ నుండి ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. వారిని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిస్తామనేసి పోలీస్ స్టేషన్కి పిలిచి తర్వాత అమ్మాయిని సరితను కిడ్నాప్ చేసి పెద్ద మనుషులు ఎత్తుకుపోయారనేసి మన ప్రేమించిన యువకుడు ప్రేమికుడు ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ అందులో పాటు మే 19న పెళ్లి జరిగింది. మాకు అన్యాయం చేశారు, మాకు పోలీసులే న్యాయం చేయాలనేసి మన దగ్గర బాధితుడు బానోత్ జగన్ గారు ఉన్నారు కంచర్లగూడెం తండాలో. ప్రస్తుతం ఆ బాధితులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని సంవత్సరాల కానీ లవ్ జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, పెళ్లి అయిందా కాలేదా అనే విషయం జగన్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల కానీ ప్రేమించుకుంటున్నారు? ఏమైంది? 2 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో ఏమో ఒప్పుకోకపోతే అమ్మాయి నాకు కాల్ చేసి నాకు తీసుకెళ్ళిపోయింది అని చెప్పంగానే వెళ్ళిపోయాం. మేము హైదరాబాద్ వెళ్ళిపోగానే 19వ తారీఖు మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మాకు ఒక 3-4 డేస్ తర్వాత ఎస్ఐ వాళ్ళ నుంచి అట్లా కాల్ వస్తే స్టేషన్కి వెళ్ళాం. అక్కడ ఇద్దరు మేజర్లమే అని మళ్ళీ పంపించేశారు. మాకు పంపించగానే మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత కాల్ చేసి పెద్ద మనుషులు ఇట్లా మేము పరిష్కారం చేపిస్తాం, మీకు పెళ్లి అయిపోయింది కదా, ఏం చేసేది ఏముంది ఇదని చెప్పంగానే మేము మళ్ళీ రిటర్న్ వచ్చాం. రిటర్న్ రాగానే మా పెద్ద మనుషులు రాకముందే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, కిడ్నాప్ చేసి. అంటే మీ పెళ్ళి ఏ రోజు జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇలా 19వ తారీఖు జరిగింది గుళ్ళో, శివాలయం గుళ్ళో, హైదరాబాద్లో పల్లెచెరువు దగ్గర. హైదరాబాద్లో పెళ్లి జరిగింది. బట్ మీరు ఇప్పుడు అమ్మాయి వాళ్ళది ఇక్కడనా, మీ ఊరేనా, లేకుంటే పక్కన ఎక్కడన్నా? బల్పల లింగేతండ అమ్మాయి వాళ్ళదే. ఇప్పుడు 2-3 ఇయర్స్ కానీ ప్రేమించుకుంటారు అంటున్నారు కదా. అంటే మే 19న హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు. తర్వాతకి ఇక్కడికి వచ్చినాక పోలీసులు ఏమన్నారు? మీరు కంప్లైంట్ ఇచ్చారా, ఏమన్నారు? పోలీసుల వాళ్ళకి మేము అట్లా అమ్మాయిని కిడ్నాప్ చేసుకోగానే కంప్లైంట్ ఇచ్చాం. అయితే అమ్మాయిని పిలిపిస్తాం ఇది అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు పిలిపిగానే మేము వెళ్దామని మేము చూస్తున్నాం. పోలీసులకు వెయిటింగ్ పిలుపు కోసం మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఏమంటున్నారు మీతో? అసలు పెళ్ళి ఎట్లయినా జరిగిపోయింది అంటున్నారా, ఏమంటున్నారు మీతో? వాళ్ళ ఊరు పెద్ద మనుషులు కానీ మీ ఊరు పెద్ద మనుషులు కానీ కూర్చొని మాట్లాడుకుని ఏమన్నా మాట్లాడుకున్నారా? ఏమైనా? ఎవరు మాట్లాడుకోలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఏం నాకు రెస్పాండ్ ఎవరు ఇవ్వట్లేదు. అమ్మాయికి వేరే పెళ్లి చేయించినారనే తెలిసింది విషయం వాళ్ళ మామయ్య కొడుకుతోనే. చివరిగా మీరు కోరుకునేది ఏంటిది? అమ్మాయి మీకు ఎట్లా అమ్మాయి నాకు ఇలాగైనా కావాలని నేను కోరుకుంటున్నాను. గూగుల్లో సరిత అనే అమ్మాయి బల్పల లింగేతండ నుంచి మేమిద్దరం ప్రేమించుకున్నాం. అక్కడ ప్రేమించుకోగానే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మేమేం చేసినాం, హైదరాబాద్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం 19వ తారీఖు శివాలయం గుడిలో చేసుకున్నాం. ఇట్లా మాకు పెద్ద మనుషులు కాల్ చేసి ఇట్లా మీకు పెళ్ళి అయిపోయింది కదా, చేసేది ఏముంది, మాట్లాడుకుందాం ఇది అని చెప్పగానే మాకు పిలిపించారు. పిలిపించగానే మేమేం చేసినాం, వచ్చేసినాం. పోలీస్ స్టేషన్కి రక్షణ కోసం వస్తే పోలీస్ స్టేషన్ల నుంచి మా పెద్ద మనుషులు రాకముందే వాళ్ళు వచ్చి అమ్మాయిని బలవంతంగా కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. కార్లో ఎక్కిగానే మేము అమ్మట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమో అమ్మాయిని తీసుకొస్తాం ఇది అని అంటున్నారు. కానీ ఇప్పటివరకు రెస్పాండ్ అయితే ఏమి రావట్లేదు. అమ్మాయికి వేరే పెళ్లి అయిపోయిందని మాకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది.